చిత్తూరు పుంగనూరు పట్టణంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 89వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. పట్టణంలోని స్థానిక గోకుల్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి రామకృష్ణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఆయన జయంతి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఓటు ఎరుగని నాయకుడిగా ఎదిగి జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రైతుల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడని, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన చేసిన సేవలు మరువలేనివని వారు కొనియాడారు. పేద ప్రజలకు కాలనీ ఇళ్లను నిర్మించిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడే కూడా బీసీ కాలనీలో రత్నాలయంలో అన్నదాన కార్యక్రమం చేసి వచ్చాము. ఇక్కడ కూడా వాళ్ళ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ అయితే ఏమి, అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. రామకృష్ణారెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి కూడా ఎన్నో పదవులు అలంకరించి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో సేవలు చిత్తూరు జిల్లాకు చేయడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాలకు రోడ్లు అయితే ఏమి, త్రాగునీరు అయితే ఏమి, బస్ షెల్టర్లు అయితే ఏమి, షాదీ ఖానాలు అయితే ఏమి, ప్రతి ఊరికి కూడా రోడ్లు వేయడం జరిగింది. వారు ఆయన చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేకమనేసి కూడా మనం చేసుకుంటా ఉన్నాము. ఈరోజు మన పుంగనూరు పట్టణంలో ఒక బీడీ కాలనీ కావచ్చు, ఒక ధోబీ కాలనీ కావచ్చు, భగత్ సింగ్ కాలనీ కావచ్చు, అదేవిధంగా నక్కబండ కాలనీ కావచ్చు, ఆయన ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా అక్కడ స్థలాలు చూసి ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడంతో ఆ కాలనీలంతా కూడా సుమారు ఇప్పుడు కొంతమంది వేల మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో అయితే బస్ షెల్టర్లు